అందరికీ నమస్కారం. నేనండి మీ సంపత్ని. ఈరోజు మీకు సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చానండి. పిల్లల మర్రిలో ఉన్న దేవాలయం అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫాలో మీ. అనుకోకుండా మన సూర్యాపేట కలెక్టర్ గారు అయితే జాయింట్ కలెక్టర్ గారు అయితే రావడం జరిగిందండి. వారికి వివరించి ఇక్కడున్న శివాలయం అయ్యగారు అయితే ప్రతి ఒక్కటి వివరించి చెప్పారండి. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో చారిత్రకమైన చరిత్ర కలిగిన దేవాలయం అండి. హిస్టారికల్ టెంపుల్స్ అండి ఇవి. ఎక్కడ మిస్ చేయమాకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం, చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం. 5% మనకు సౌండ్ వస్తుందండి. ఈ 4 పిల్లర్స్ మాత్రం మనకు 100% సౌండ్ వస్తుంది అనమాట. అంటే దీన్ని నాట్య మండపం అంటారు కాబట్టి చాలా విశేషంగా చెప్పారు. మనకి 4 స్తంభాలు 4 రకాలుగా ఉంటుంది సార్. ఇక్కడ మనకి ఈశాన్యంలో అక్కడ బ్రహ్మ సరస్వతి ఉంటే ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు ఉంటుందండి. ఈశాన్యంలో ఇక్కడ పైన లక్ష్మీ అమ్మవారిని చెక్కారనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా అప్పట్లో రజాకారుల టైంలో అన్ని ధ్వంసం చేశారు. మొత్తం ఒకటే స్టోర్, మొత్తం సింగిల్ స్టోన్ అండి. ఈ కన్యల పాదాల గోరుతో సహా స్పష్టంగా ఎక్కారనమాట. వాళ్ళు లోపలికి ఉంటారు అన్ని చోట్ల, వాళ్ళ గోరుతో సహా స్పష్టంగా ఎక్కారనమాట. అలాగా అదే పని మీద ఉండాలి. ఇది ప్రధానంగా కాబట్టి ఇక్కడ నటరాజ స్వామి ఉంటారండి మధ్యలో. నటరాజ స్వామి మన కైలాసంలో ప్రతిరోజు సాయంత్రం ప్రదోష సమయంలో శివతాండవం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ శివుడు తాండవం చేస్తూ ఉంటే అన్ని ఆయుధంతో ఇటు పక్కన బ్రహ్మ, ఇటు పక్కన గణపతి ఉంటారండి కింద. మిగతా వాళ్ళందరూ కూడా ప్రమద గణాలు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇది ఆర్ట్ అండి. ఇది వచ్చేసి క్షీరసాగర మదనం. అప్పట్లో వాళ్ళు వేసింది ఒకవైపు ఇంకొక దేవతలు, మధ్యలో సర్పం. తర్వాత ఇది ఎదురుగా వచ్చేసి ఇది మహాభారత యుద్ధం సమయంలోదండి. దాని మీద ఆర్ట్ అంటే అప్పట్లో వాళ్ళు వేసింది అనమాట. వాళ్ళు వేసింది ఇప్పటివరకు కూడా అలానే ఉంది. అమృతం క్షీరసాగర మదనం. క్షీరసాగరం ఫ్రెండ్స్. భిన్నమై ఉంటే ఇది ఇక్కడ కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది సార్. శివలింగం చుట్టూ కూడా అప్పట్లో డ్యామేజ్ చేశాను, చుట్టూ పీఠం అని అంటారు. అలా ఇక్కడైతేనేమో ఓన్లీ నేను ఒక్కడిని మాత్రం లోపలికి వెళ్ళి అభిషేకం చేస్తాను. అక్కడ కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళచ్చు. అక్కడ ఎరకేశ్వరానికి ఓన్లీ మగవాళ్ళ వరకు లోపలికి వెళ్ళచ్చు. అలాగే అవునండి. అంటే పూర్వకాలం నుంచి అనాదిగా వస్తుంది అనమాట. ఇక ఆచారాన్ని అలా కొనసాగిస్తుంది. ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం వర్ణాయ నమః. వర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమో నమః. ఓం పరమేశ్వర దేవతాభ్యో నమః. నీరాజనం దర్శయామి. సమస్త సన్మంగళాని భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. ఈ పైన గజలక్ష్మి అమ్మవారిని పైన అంటే కాకతీయ దాంట్లో ప్రతిదానికి ధన ఆకర్షణ కోసం అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారు. అలా ఇది కూడా అప్పట్లో సార్. ఇది కొంచెం పోయింది, ఇంతవరకు ఉందన్నమాట. ఆయన విష్ణుమూర్తి అప్పట్లో వేసినటువంటి ఆర్ట్.
బయట అయితే శాసనాలు కూడా రాసున్నాయండి. మీకు నెక్స్ట్ వచ్చేసి పక్కనే చాలా టెంపుల్స్ అనేవి ఉంటాయండి, శైవ క్షేత్రాలు అన్నీ మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఇక్కడ వేరే గల్లులు కూడా ఉన్నాయండి, వీరభద్రులకు సంబంధించినవి, అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఆ రోజుల్లో ఏ ఆలయం నిర్మించినా ఆలయానికి సంబంధించిన చరిత్ర ఇలా ఆలయాల్లో రాస్తుంటారండి. ఈ శాసనాలలో ఇక్కడ సూర్యచంద్రులు అనేవి ఉంటారు కదా, ఆ సూర్యచంద్రులు ఏంటా అని చాలామందికి కొద్దిగా తెలియదు. అక్కడ సూర్యచంద్రుడు ఎందుకు ఉన్నారు, ఇక్కడ శివుడు ఎందుకు ఉండు, ఇక్కడ నంది ఎందుకు ఉంది, అక్కడ బసవన్ ఎందుకు ఉండు అనేది ఆలోచన అయితే రావచ్చు. అదేం లేదు ఫ్రెండ్స్, ఈనాడు పంచభూతాలు మనం ఏ విధంగా అనుకుంటామో ఆ రోజుల్లో ఆ పంచభూతాలు సాక్షిగానే అర్థమండి. పంచభూతాలు అంటే ఏం లేదు, ఆ రోజుల్లో సూర్యుడు చంద్రుడు తర్వాత కింద వచ్చేసి నంది అండి, శివుడికి ఎదురుగా ఉంటుంది కదా, ఆ నంది సాక్షిగా, బసవన సాక్షిగా అని చెప్పేసి యువతల మనం పాడి పంటలు ప్లస్ బసవననే బాగా పూజించేవారు ఫ్రెండ్స్ పూర్వంలో కూడా. ఆ విధంగా బసవన సాక్షిగా వారు వీరులు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ రోజుల్లో వీరుల యొక్క చిహ్నంగా ఇలా పంచభూతాల సాక్షిగా మేమైతే నిర్మిస్తున్నామని చెప్పేసి వారి యొక్క శాసనాలు అయితే ఇక్కడ తెలిపి రాస్తారండి. అవేనండి ఈ సూర్యుడు, చంద్రుడు, శివుడు, నంది, పక్కనున్న బసవన్న ఉంటాడు కదండి, ఆ బసవన్న కింద ఉన్నదైతే మధ్యలో ఆయుధమును, పక్కన అశ్వం ఉందండి. అవి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం, లోపలికి వెళ్ళి గుడి మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఏంటో. ఇదైతే బయట పక్కనండి, ఇంటర్ఫేసింగ్ అనేది ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆలయం తీసిన తర్వాత నిర్మించిన ఆలయం అనేది ఉంది ఫ్రెండ్స్, 12వ శతాబ్దానికి చెందింది. ఆలయం కూడా తీసుకుందాం. ఇక్కడ నందీశ్వరుడు అయితే ఆలయం పైన ఉంటాడు ఫ్రెండ్స్, శివాలయానికి కనపడుతుంటాడు చూడండి. అమ్మవారి ఆలయం కూడా ఉంది, చూపిస్తాను. ఇదిగోండి, ఇది శివాలయమేనండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్రహ్మ సరస్వతి ఆలయం అంట అమ్మవారి. ఫ్రెండ్స్ అమ్మవారు బయట అయితే తాళం వేసి ఉందండి, అందుకనే కొద్దిగా లోపల చూపిస్తున్నాండి. కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాలు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఈ ఆలయం యొక్క చరిత్ర, తర్వాత నిర్మించబడిన కాకతీయుల కాలంలో తర్వాత నిర్మించబడిన ఇంకో శివాలయం ఉంది ఫ్రెండ్స్, కొంచెం ఎత్తులో ఉంటుంది.
ఆ శివాలయం కాడికి వెళ్ళి వివరాలు తెలుసుకుందాం. అమ్మవారండి. పార్వతే పతి హర హర మహాదేవ శంభో శంకర. పార్వతీ పతి హర హర మహాదేవ శంభో శంకర. బ్రహ్మ సరస్వతి అమ్మవారండి. అలంకరణలో చాలా బాగున్నారండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలని చెప్పేసి దండం పెట్టుకుంటున్నాండి నేనైతే. నేను ఆలయం చుట్టూ చూపిస్తానండి, శివాలయం చుట్టూరు. శివాలయం చుట్టూ చూపించే క్రమంలోనే బ్రహ్మ సరస్వతి అమ్మవారి దేవాలయం అయితే కనపడిందండి. అక్కడికి కూడా వెళ్ళి నమస్కరించుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. కాకతీయుల కాలంలో వారి టెక్నాలజీ వేరే ఫ్రెండ్స్. మీకు ఈ ఆలయం చుట్టూ చూపించిన తర్వాత బ్రహ్మ సరస్వతి అమ్మవారు ఆలయం చుట్టూ కూడా చూపిస్తానండి. ఆలయ ప్రాకారాలు ఏ విధంగా ఉన్నాయో. డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కొంచెం వర్క్ జరుగుతుంది అనుకుంటాండి ఇక్కడ. ఇసుక అయితే ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ పని చేస్తున్నారు అనుకుంటా తాపీ మేస్త్రులు. ఇలా రాలేదనుకుంటా, పని మొదలేస్తున్నారు అనుకుంటా. ఇది ఇంకో ద్వారం ఫ్రెండ్స్. హర హర మహాదేవ శంభో శంకర. నమః శివాయ. నమః శివాయ. శంభో శంకర. ఇది యాగశాల అనుకుంటా ఫ్రెండ్స్. గోడలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఆ రోజుల్లో రాతి నిర్మాణంతో జరిగింది ఫ్రెండ్స్. అంతంత పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద బండరాలు ఫ్రెండ్స్ ఏ విధంగా పైకి లేచినో తెలీదు. కొంత శిథిలావస్థకి అయితే వచ్చింది ఫ్రెండ్స్. కనపడుతున్నాయా? ఇదైతే బ్రహ్మ సరస్వతి అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారి ఆలయం చుట్టూ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. గోడలు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ నాటకాలలో ఈ విధంగా నిర్మించారంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. బ్రహ్మ సరస్వతి అమ్మవారి దేవాలయం చూపించాను కదా ఫ్రెండ్స్. ఆలయం చుట్టూరు కూడా ఏ విధంగా ఉందో చూపించాను. బయట అయితే ఏదో శిలాశాసనం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మనం చూసే శైవ క్షేత్రాలు అయితే 11వ శతాబ్దానికి చెందినవండి. ఇక్కడ పూర్వంలో వీరభద్రులు ఉంటారు కదా, వారిలో ఆడవారు ఉంటారు కదా, వాళ్ళు అయితే గ్రామ దేవతలు కూడా పూజించేవారని ఇప్పటికీ పూజిస్తున్నారు. తర్వాత రాబోయే వీడియోలలో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.
దేశక్షేమం కోసం నాయకత్వం వహించిన వారిలో కొందరు ఈ విధంగా తమను తాము బలి అర్పించుకొని తమ రాజ్యాలని పిల్లల్ని అందరినీ కాపాడమని పాడి పంటలు కాపాడమని ఆ రోజుల్లో మొక్కుకొని ఈ విధంగా చేసుకునేవారు. ఈ ఆలయం బయట ఉన్న ఈ శాసనం ఏందనుకుంటున్నారా? ఆనాటి కాలంలో వీరగల్లు అని ఉండేవి ఫ్రెండ్స్. వీరగల్లులు అంటే వీరులు వీర నారీమణులు కూడా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళు రాజ్యక్షేమం కోసం దేశక్షేమం కోసం వారు శిరస్సుల్ని ఖండించుకొని మా సామ్రాజ్యాల్ని మన భారతదేశాన్ని అఖండ భారతదేశాన్ని కాపాడాలని చెప్పేసి అమ్మవారిని స్వామివారిని అయితే ఈ విధంగా కోరుకునేవాళ్ళంట ఫ్రెండ్స్. అంటే ఇది ఎక్కడ శాసనమో కానీ ఇటు పక్క అయితే ఉంది. బ్రహ్మ సరస్వతి అమ్మవారి ఆలయం బయట అయితే ఉంది. అంటే ఇక్కడ పనులు చేపిస్తున్నారు కదా, పనుల నిమిత్తం అటు పక్కన రాయిని ఇటు పక్క జరుపుకుంటారు ఫ్రెండ్స్. పూర్వంలో చాలా పెద్ద చరిత్ర కలిగిన దేవాలయాలు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మీకు మరి ఇంకొన్ని చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, పూర్వంలో ఈ విధంగా చూశారు కదా, ఎవరు చేసుకునే వాళ్ళు అంటే ఆనాటి కాలంలో విక్రమకేసరి వంశస్థులు ఉంటారు కదా, వారిని వీరభద్రులు అంటారు. వీరభద్రులు అని పిలుస్తారు. వారికి మరో పేరు కూడా ఉంది ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వారు తప్ప ఇలాంటి ధైర్య సాహసాలు అయితే వేరే వాళ్ళు కూడా చేయరు. అంటే కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, మైలారులు అంటారు కదా, వారు కూడా చేసేవాళ్ళంట. వీటిని వీరగల్లు అంటారు. ఇంత ధైర్య సాహసాలు ఆ రోజుల్లో వీరికి ఉండడం అంటే చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. మరొక వీడియో చూపిస్తా. ఈ పక్కనే ఆలయం ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. ఈ ఆలయం ఏంటో చూద్దాం. గోడలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద రాళ్ళు. ఇప్పుడు ఈ చూపించిన దేవాలయాలు 9వ శతాబ్దంకో 10వ శతాబ్దంకో చెందినవి అనుకుంటా ఫ్రెండ్స్. కొద్దిగా శిథిలావస్థకు అయితే వచ్చాయి. ఇవి నీళ్ళు బయటికి రావడానికి ఆ రోజు తయారు చేసుకున్నాం రహస్య మార్గాలు ఫ్రెండ్స్. శ్రీ త్రికుటేశ్వర స్వామి ఆలయం అండి. ఆలయం బయట అయితే ఈ విధంగా ఉంది. ఇందా శాసనాలు చూపించాయి కదా అక్కడ మీకు. హర హర మహాదేవ శంభో శంకర. లోపలైతే మామూలు లేదు ఫ్రెండ్స్. మనం ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం చూస్తున్నామంటే మన జన్మ ధైర్యమేనండి. ఓం నమః శివాయ. చూడండి ఫ్రెండ్స్, హరతిపతి హర హర మహాదేవ శంభో శంకర. ఎవరికైనా కోరికలు ఉంటే ఏమైనా మంచి కోరికలు అయితే కోరుకోండి ఫ్రెండ్స్. శివాలయంలో మన నందీశ్వరులు వారు ఉన్నారు, వారికి చెప్పండి, వారైతే స్వామివారికి వినిపిస్తారు. వీటిని నాట్య మండపాలు అంటారండి. లోపల శిల్పాలు అయితే చాలా ఉంటాయండి, చాలా గొప్పగా ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆనాటి కాలంలో వాళ్ళు వేసుకున్న చెప్పులు కూడా మనకి, వాళ్ళు వేసుకున్న కాళ్ళ గోర్లు కానించి చెప్పులు కానించి మొత్తం వాళ్ళు వేసుకున్న బట్టలు కానించి నగలు కానించి అన్నీ కనపడతాయి ఫ్రెండ్స్. మీకు ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఇక్కడ కూడా శివాలయం ఉందండి, శివలింగం చూడండి ఫ్రెండ్స్. త్రికుటేశ్వర అంటే ముగ్గురు ఈశ్వరులు ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ద్వారపాలకులు. ఇటు పక్క కూడా
స్వామివారిని అయితే దర్శించుకుందాం ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్ళి ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఎన్నో వేల సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. పైన అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలుకే అంటే కొద్దిగా లైటింగ్ ఉంది కదా, లైటింగ్ అయితే సరి కనపడట్లేదు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. ఫ్రెండ్స్, ఈ రాయి చూసారా? ఒకటే రాయి ఎంత మందాలు ఉందో. ST1IF అంట. అంటే ఇవి వాళ్ళ గుర్తులు అనుకుంటండి. ఆర్కేలాజీ పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా, వారు గీసుకుని చిహ్నాలు అనుకుంటే ఫ్రెండ్స్. ఆలయం బయట ఏ విధంగా చూసారా? ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ కింద. సరే, నెక్స్ట్ మరొక దేవాలయం చూపిస్తాను ఇక్కడే. చూడండి ఫ్రెండ్స్, ఆ రోజుల్లో వచ్చిన భక్తులు సేద తీరడానికి అనుకుంటా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నిర్మించారు. సోఫా సెట్లో ఉన్నట్టే ఉన్నాయి ఫ్రెండ్స్. మామూలు లేవు ఫ్రెండ్స్. ఇవి రాజులు ఉంటారు కదా, రాజులకు సంబంధించినవి ఇంకా ఫ్రెండ్స్. వారు వచ్చినప్పుడు కూర్చోడానికి అనుకుంటా. పిల్లర్లు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. బొబ్బ ఇప్పుడు ఇంకొక శివాలయం వెళ్తున్నాం. ద్వారపాలకులు ఇక్కడ కూడా ఉన్నారు ఫ్రెండ్స్, ఇరువైపులా. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఆ రోజుల్లో డిజైన్స్ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, మామూలు లేవు. ఇందాక అక్కడి నుంచి మనం వచ్చింది, ఇప్పుడు ఎక్కడికి ఫ్రెండ్స్ వచ్చింది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. స్వామివారిని నమస్కారం చేసుకుని ఎవరైనా కోరికలు ఉంటే కోరుకోండి ఫ్రెండ్స్. స్వామివారికి అయితే వినిపించుకోండి. విదేశాల్లో ఉన్న వాళ్ళైతే రాలేకపోతారు కదా ఫ్రెండ్స్. ఒక్కోసారి ఇలాంటి దేవాలయాలు చూపించినప్పుడు వారి కోరికలు కోరుకోండి, స్వామివారు ఇక్కడి నుంచే తీరుస్తారు. ఎవరి నమ్మకం వాళ్ళది ఫ్రెండ్స్. పైన ఇక్కడ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలుకే శ్రీచక్రం అంటారు కదా, పైన శ్రీచక్రం టైప్ ఉంది. మామూలు ఫ్రెండ్స్. ఆ రాయి ఉంది కదా, ఆ రాయికి అలా జాయింట్, ఈ రాయికి ఇలా జాయింట్. మొత్తం ఆలయం మొత్తం వాటి మీద ఆధారపడి ఆగిపోయింది ఫ్రెండ్స్. కింద పెద్ద పెద్ద రాళ్ళు. ఆ రోజుల్లో శోభ నిర్మించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక దేవాలయం. అంటే ఇదే దేవాలయంలో ఇప్పుడు నందివారు చూస్తున్నారు, నందీశ్వర వారు. ఏంటి ఫ్రెండ్స్, ఎటు వెళ్తే అటే చూస్తున్నట్టు అనిపిస్తుంది నందీశ్వరుడు. చూడండి ఫ్రెండ్స్, ఎటు వెళ్తే అటే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే అనుకుంటా త్రికుటేశ్వర స్వామి ఆలయం అని పెట్టారు. ఇక్కడ అసలైన శివాలయం ఫ్రెండ్స్. ఇందులో ఇక్కడ కూడా చూసుకోండి, ఎదర పక్క కాకతీయులు చిహ్నాలు ఫ్రెండ్స్ అవి.
పిల్లర్లు చూసారా ఫ్రెండ్స్? ఈ 4 స్తంభాలు 1 2 3 4 8 స్తంభాలు ప్లస్ 2 3 అయ్యొక 3 3 6 6 4 10 14 స్తంభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 14 స్తంభాలు లోపల 2 మెయిన్. ఎన్ని లెక్కేసినా కానీ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. స్వామివారిని అయితే దర్శించుకోండి. ఓం నమః శివాయ శంభో శంకర. ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే స్వామివారిని దర్శించుకుని వారికి వేడి పెంచండి. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్. ఎంత తీసినా అయిపోవట్లేదు ఫ్రెండ్స్. వీడియో అనేది ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడటానికి. ఈ వీడియో చూసిన వాళ్ళు జన్మ ధన్యమైనట్టే ఫ్రెండ్స్. అరుదైన దేవాలయాలు పిల్లలమర్రిలో ఉన్న శివాలయాలు ఫ్రెండ్స్. చూపిస్తా చూడండి. చక్రం చూసారా కింద? ఈ చక్రానికి చాలా పెద్ద చరిత్ర ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆలయం మొత్తం ఈ చక్రం మీదే ఆధారపడి ఉంటుంది. నాకు తెలుసో తెలియదు చెప్తున్నా ఫ్రెండ్స్. తప్పులుంటే క్షమించండి. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న శివాలయం స్వామివారి లోపల ఉన్నారు. ఇక్కడ ఒక శివాలయం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక శివాలయం, ముగ్గురు అండి, అంటే 3 శివలింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద శివలింగం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. నందీశ్వరారు చూసారండి. నేను ఏం చెప్తున్నాను చూస్తున్నారు నాకు వెళ్ళి. ముగ్గురు దేవులకు సంబంధించిన గంటలు అనుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి. హర హర మహాదేవ శంభో శంకర. ఇంకోటి ఫ్రెండ్స్, ఇటు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కూర్చోడానికి. రాజుల కాలంలో రాజుల కుటుంబ సభ్యులు వాళ్ళు కూర్చోడానికి అనుకోండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ అసలైన శివాలయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ శాసనాలని ఇలా నిర్మించి ఉంటే మాత్రంకి వారు వీరులు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు వారి యొక్క త్యాగాలకి గుర్తులుగా ఈ చిహ్నాలు అనేది వేయించేవాళ్ళని తెలుసుకున్నా ఫ్రెండ్స్. అవునో కాదో అయితే నాకైతే తెలియదు. అందుకే సూర్య చంద్రులు ఉంటారు ఫ్రెండ్స్. సూర్యుడు చంద్రుడు ఎదురుగా దేవుడు అండి. దేవుడి మీద అంటే ప్రమాణం చేసి చెప్తున్నట్టు ఆ రోజుల్లో కింద అయితే నందీశ్వరుల వారు ఉన్నారు, పక్కన అయితే బసవన్న ఫ్రెండ్స్. యువతల పక్క అశ్వం, అవతల పక్క వీర ఖడ్గం. పిడికిల గుర్తులో ఉన్న వీర ఖడ్గం ఫ్రెండ్స్. ఆ 5గురు సాక్షిగా మధ్యలో ఉన్న వీర ఖడ్గం, పక్కన ఉన్న గుర్రం మీద నుంచి వీరుడు కింద ఉంటారు ఫ్రెండ్స్. వారి యొక్క తలలు నరుక్కొని దేశాన్ని కాపాడేవారని చెప్పుకునేవారు. కొన్ని దేవాలయాలు అయితే ఉంటాయి, మరి ఇక్కడ ఏంటనేది తెలియదు. తెలిస్తే ఏమన్నా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో తెలపండి. వాటిని వీరగల్లు అంటారని తెలుసు, అక్కడైతే నేను చూపించా కదా, వాటికి సంబంధించిన శాసనం అనుకుంటా. తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. వీరులు తమను తాము అర్పించుకొని మన అఖండ భారతదేశాన్ని రక్షించమని ఆ దేవతలను అందరినీ ప్రార్థించేవారట పూర్వంలో. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అసలైన దేవాలయం అండి శివాలయం. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. కొందరు దుర్మార్గులు ఈ విధంగా అయితే దేవాలయాలే కొద్దిగా చిగా చేశారు ఫ్రెండ్స్. ఏ విధంగా చెక్కారు చూసారా మన కాకతీయుల కాలంలో.
చాలా గొప్పగా ఉన్న శిల్పాలు ఫ్రెండ్స్. ఆ శిల్పాలని కొన్నిటిని ధ్వంసం చేశారు ఫ్రెండ్స్, నాశనం చేశారు. అంటే కాకతీయ సామ్రాజ్యంలో శిల్పకళ చాలా ప్రాముఖ్యంగా ఉండేది కదా. శిల్పకళ అనేది ఆ రాజుల నుంచి వేరే శత్రు రాజులు ఉంటారు కదా, వాళ్ళకి నచ్చక వీరి యొక్క గొప్పతనం అనేది ఆ శిల్పాల్లోనే ఉంది అని చెప్పేసి ఆ శిల్పాలను అయితే ధ్వంసం చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా అయినాయో. ఇక్కడ కూడా చక్రం ఉంది ఫ్రెండ్స్. పూర్వంలో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్, అందరూ ఆశ్చర్యపోతారు. ఆ రోజుల్లో రాజులను కూర్చోడానికి అనుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఆలయం యొక్క గట్టిదనం కూడా వీటిలోనే ఉండే ఫ్రెండ్స్. శిల్పకళ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దామండి. మనమైతే లోపలికి వెళ్ళకూడదండి, వారికి ఇచ్చే గౌరవం వారికి ఇవ్వాలి. మనం లోపలికి వెళ్ళి ఫోటోలు తీయొద్దన్నారు ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియోలు ఫోటోలు తీయొద్దంటే నేను తీసా ఫ్రెండ్స్. లోపల సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మన వల్ల వేరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. ఎవరైనా మంచి కోరికలు ఉంటే కోరుకోండి ఫ్రెండ్స్. స్వామివారిని తీరడానికి నిక్షిప్తంగా కూర్చుని ఉన్నారు స్వామివారు అయితే. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి నా సబ్స్క్రైబర్స్ మొత్తాన్ని కాపాడండి స్వామి, మంచిగా చూడండి. వారెవరు మంచి కోరికలు నెరవేర్లా దీవించమని కోరుకుంటున్నాను స్వామి. బాగా కింద అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వీడియో అనేది ఎంత తీసినా అయిపోవట్లేదు ఫ్రెండ్స్, చాలా చాలా వస్తున్నాయి తీసే కొద్దీ. పిల్లర్స్ అని, శిల్పకళ అని. రాబోయే తరాల వారికి కూడా మనం అందించే సజీవ సాక్ష్యాలండి. వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అంతరించిపోయేటట్టు చేయకూడదు ఫ్రెండ్స్. దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం కుదురుగా ఉండాలి. ఆలయాల్ని ఏమీ కదిలించకుండా మంచిగా చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని వాళ్ళు మొత్తం అందరూ చూసుకుంటారు. ఈ విధంగా మనం ఎప్పుడే అట్టయితే మనం చూసుకుంటున్నాం, అందరూ ఆ విధంగా చూసుకుంటారు. ఏమైనా దేవుని అడగాలనుకుంటే అడగండి ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ జన్మలో ఎప్పుడు జరగని శుభ దర్శనం ఫ్రెండ్స్. ఆ రోజుల్లో కిటికీలు ఫ్రెండ్స్ ఇవి. లోపలైతే చాలా చల్లగా ఉందండి, బయట అయితే వేడిగా ఉంది. రాతి నిర్మాణంతో జరిగింది కదా దేవాలయాలు, చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.